ఒకవేళ చెప్పాలన్నా కూడా అక్కడ రాజకీయం చేయడమే ప్రధాన ఉద్దేశం కాబట్టి అసలు చెప్పరు. అది జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాడు కానీ. కచ్చలూరు ప్రమాద ఘటన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 68 మంది చనిపోయారు. ఎల్జీ పాలిమర్స్ 10 మంది చనిపోయారు. పులివెందుల అక్రమ మైనింగ్ 10 మంది చనిపోయారు. ఎల్జీ పాలిమర్స్ ఇంకెక్కువ మంది చనిపోయారు. నాటుసార జంగారెడ్డిగూడెం ఘటన 26 మంది చనిపోయారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే, అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు, ఇలా ప్రతి అంశంలోనూ కూడా అనేక మంది చనిపోయారు, లేకపోతే మరో రకంగా నష్టం జరిగింది. తిరుపతిరావు గారు, అంటే ఇవన్నీ మనం ఇంతకుముందు అనుకున్నాం, కన్వీనియంట్గా మర్చిపోతారా, లేకపోతే అలా ఏమన్నా ఒక మెకానిజం ఉంటుందా? గతంలో ఏం జరిగాయో గుర్తురాని ఒక మెకానిజం ఏమన్నా ఉంటుందా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్లో? గారు ప్రత్యేకించి పూజ్య కమలానంద భారతి స్వామీజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఋషి గారు నిన్న ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉత్తరాంధ్ర ఇలవేల్పు, మేము సింహాద్రి అప్పన్న అని పలకడం చేతకాక సింహాద్రి అప్పన్న అంటాం మా ప్రాంత ప్రజలందరం కూడా. ఆ ఇలవేల్పు నిన్న జరిగినటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పండగ మా ప్రాంతానికి. సరే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు వస్తారు, అది వేరే అంశం. అయితే మా ప్రాంతానికి ఇంకా చెప్పాలంటే నిన్న పండగకి ముందు 2 రోజుల ముందు, అంటే నిన్న మొన్న కాక అంత ముందు రోజు మా గ్రామాల్లోనూ మా ఇళ్లలో ఆ స్వామి వారికి పానకాలు సమర్పించడం అని ఒక కార్యక్రమం కూడా చేస్తాం దీని ముందస్తుగా. అంత ఎక్కువగా ఉన్నటువంటి పండుగ నిన్న. అది దురదృష్టం, గోడ కూలటం, వర్షాలు, భారీ వర్షానికి అది అంటే కన్స్ట్రక్షన్ లో లోపం ఉందా లేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్, ఎందుకంటే అది కొండ మీద, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కండిషన్ ఒకలాగా ఉంటుంది, కొండ మీద ఉన్నటువంటి కండిషన్ ఒకలాగా ఉంటుంది. ఆ నేపథ్యంలో ఏదైనా ఇంజనీరింగ్ తప్పిదం జరిగిందా, ఇవన్నీ వేరే అంశం. అయితే ఏదైనప్పటికీ అందులో మరణించినటువంటి 8 మంది వ్యక్తులు, వారు మా ప్రాంత వాసులు, వారి తాలూకు ఆత్మలు శాంతించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, క్షతగాత్రులు వెంటనే వారికి వైద్యం అందింది, ఇప్పుడు కోలుకునే పరిస్థితుల్లో ఉన్నారు. వారు కూడా ఇంకా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా భగవంతునికి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి వచ్చారు. సరే, చాలా సందర్భాల్లో రాలేదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, అధికారం లేనప్పుడు కూడా. నిన్న కూడా నేను ఇంకో విషయం కూడా మీకు ఇక్కడ కోట్ చేస్తున్నాను ఋషి గారు. నిన్న విశాఖపట్నం వచ్చి కూడా గత వారం రోజుల క్రిందట ఏదైతే తీవ్రవాదుల దాడిలో జమ్మూ కాశ్మీర్ లో మరణించినటువంటి మా విశాఖ వాసి చంద్రమౌళి గారిని అందరూ పరామర్శించారు, కానీ వారు ఇప్పుడు వరకు పరామర్శించినటువంటి పాపను నిన్నైనా పోనీ ఈ సందర్భంగా వచ్చాడు కదా, ఒకసారి ఇలా కుటుంబాన్ని పరామర్శించినట్లయితే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబానికి ఏదో ఒరుగుతుందని కాదు, కనీసం ఈయన ఆలోచన రాజకీయాలకు అతీతంగా కాసేపు ఆలోచిస్తాడన్నట్టు. అంటే అక్కడికి వస్తే చంద్రబాబుని తిట్టడానికి అవకాశం ఉండదని రాలేదేమో బహుశా. నేను ఆ యాంగిల్లో చెప్పట్లేదు. వస్తే మాలాంటి వాళ్ళం భావించే వాళ్ళం ఈయనకి రాజకీయాలకు అతీతంగా కూడా కొన్ని పరామర్శలు చేస్తాడు, కేవలం రాజకీయాలకే కాదు మానవతా దృక్కోణంతో కూడా కొన్ని పరామర్శలకు వెళ్తాడని చెప్పి సంతోషించే వాళ్ళం. అది కూడా చేయలే, ఇంతదాకా వచ్చాడు కదా, అది జరగలేదు. ఒకటోది. రెండోది, ఖచ్చితంగా జరిగినటువంటి తప్పిదాన్ని తప్పించుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఆ స్థలంలో ఉన్నటువంటి హోంమంత్రి గారి దగ్గర నుండి అందరూ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, ఎందుకంటే పొద్దున్నే ప్రోటోకాల్ టైంలో దేవుడు దర్శించుకోవడానికి ఒక 2 గంటల సమయం ఉంటుంది. ఆ సమయానికి అక్కడ ఉన్నారు మా విష్ణు కుమార్ రాజు అయితేనేమి, మా పివిఆర్ మాధవ్ గారు అయితేనేమి. అయితే నేను కూడా ఆ సమయానికి అక్కడ ఉండాల్సింది, బట్ నేను వెళ్ళడానికి అవకాశం లేక నేను వెళ్ళలేకపోయాను. ప్రస్తుతం కూడా విశాఖపట్నంలో ఉన్నాను నేను, పార్టీ పనుల నిమిత్తం, ఇతర సొంత పనులు, ఎందుకంటే ఉత్తరాంధ్ర మాకు ఎక్కడున్నా ఒకటే కాబట్టి. అయితే మరి అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు రావడాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికారంలో ఉండేటప్పుడు, ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాలేదు అనే అంశాలు మేము కూడా వదిలేసి నిన్న వచ్చినందుకు మేము సంతోషిస్తాం. కానీ దాన్ని మళ్ళీ రాజకీయ కోణంలో చూడటం,
పరిహారం తక్కువగా వచ్చింది, ఎస్ ఎక్కువ ఇవ్వమని చెప్పేసి అడగండి. ఇంకొక విషయం, ఇక్కడ పరిహారం విషయంలో కూడా ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఉన్నటువంటి పరిహారానికి ఇప్పుడు పరిహారానికి కంపేర్ చేస్తూ మేము అప్పుడు ₹1,00,00,000 ఇచ్చాం. దట్స్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్. వాళ్ళు అంటే నేను ఇక్కడ నోటు వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పట్లేదు, నేను అసలు సందర్భ సహితం కాదు అని చెప్పడం నా ఉద్దేశం. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కి ఇవాళ జరిగినటువంటి ఒక దేవస్థానంలో దేవుని సన్నిధిలో జరిగినటువంటి యాక్సిడెంట్ కి అంటే మనకు ఒకటి ఉందన్నమాట, బోడిగుండికి మోకాలికి ముడి పెట్టడం అనే సందర్భం. ఇటువంటి వ్యాఖ్యలు చేయటం నేను ఇంకా ప్రశ్నిస్తాను. మీరు నిజంగా ఇందాక స్వామీజీ కూడా చెప్పారు 200 పైచీలకి అని చెప్పేసి, మా దగ్గర ఖచ్చితమైనటువంటి లెక్క ఉంది. మేజర్ దేవాలయాలపై జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ 227 ఇన్సిడెంట్స్ మేము కౌంట్ చేశాం. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో 227 వరకు కౌంట్ చేసాం. మరి మిగిలిపోయిన మేము చేయలేకపోయాం, ఎందుకంటే మాకు అతీతం అయిపోయా కౌంట్ చేయడం కూడా. ప్రతి రోజు యావరేజ్ 3 రోజులకు ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భాలు. సరే, మేజర్ ఇన్సిడెంట్స్ అంతర్వేది రథం కాలిపోవడమే. అంతకు ముందు జరిగినటువంటిది ఏదైతే ఇందాక మా సోదరి జ్యోత్స్న గారు కూడా ప్రస్తావించారు, ఏదైతే మా రామతీర్థాల సంఘటన సంబంధించి అంటే అది జరిగినటువంటి రాముడి శిరఛేదనం. ఇక్కడ నేనేమి మనుషుల జీవితాలు తక్కువ అని కూడా నేనేమి మాట్లాడట్లా. సాక్షాత్తు శ్రీరామచంద్రునికే శిరఛేదనం జరిగినటువంటి సందర్భంలో మేమందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. మాతో పాటు అక్కడి దగ్గరలో ఉన్నటువంటి అంటే అట్లా కాదు, ఇక్కడ ఒకటి ఉంది తిరుపతిరావు గారు, రాముణ్ణి భగవంతుడిగా చూస్తే ఒకలాగుంటుంది, కేవలం అదొక రాతి బొమ్మలాగా చూస్తే మరొకలా ఉంటుంది అన్నారు కదా ఆ పార్టీలో నాయకులు కూడా, నల్లరాతి బొమ్మలని. కాదు, ఇంకా ఘోరమైనటువంటిది ఏముంది, విగ్రహం కాకపోతే ఇంకో విగ్రహం పెడతామన్నటువంటి అదే అంటున్నా కాకపోతే ఇంకో విగ్రహం పెడతామని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావులు అలాగే ఒక విగ్రహాన్ని పెట్టారు. అయినప్పటికీ మేము ఆ విగ్రహారాధన కూడా మానలేదు, చేస్తున్నాం, అది వేరే విషయం. కానీ ఇటువంటి అంటే ఇవాళ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు మేము కిందకు వస్తే మళ్ళీ మీదకి ఎవరు వెళ్ళలే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఇతర నాయకులు నాతో సహా. కానీ మా ఎన్టీఆర్ గారు అక్కడే ఉండిపోయారు కాబట్టి ఆయన దించలేకపోయారు. 3 రోజుల పాటు ప్రయత్నం చేశారు, అవ్వలేదు అప్పుడు. ఎస్, కాబట్టి ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యం ఒకవైపు నీ వెనకుంటే, ఇవాళ వచ్చినటువంటి నీ రావడంలో మేము తప్పట్టట్లేదు, ఖచ్చితంగా అది ఒక దురదృష్టకరమైన. తిరుపతిరావు గారు మీరు అంటున్నారు కానీ నాకు అసలు ఏమనిపిస్తుంది అంటే రావడం వెనకాల ఇదే ప్రధానమైన ఎజెండా అనిపిస్తుంది. అంటే అక్కడికి వచ్చి జ్యోత్స్న గారు ఒక్క నిమిషం ఎందుకనిసంటే ఈ ఒక హిడెన్ ఎజెండా, ఒక రాజకీయ ఎజెండాతో ఒక జరిగినటువంటి దుర్ఘటన, అది కూడా ఒక పుణ్యక్షేత్రంలో జరిగింది. ఒకవైపు ఆ దుర్ఘటన జరిగి అనంతరం కూడా అక్కడ మళ్ళీ వేలాది మంది భక్తులు నిన్న దేవదేవులు అంతా అంటే ఎంత వార్ ఫుటింగ్ జోన్ లో చేశారంటే అభినందించాలి నిజంగా. అంటే మంత్రి అక్కడ ఉన్నారు, వారు సుమారు 2-3 గంటల్లోనే అనుకుంటా మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చి దర్శనాలు కొనసాగించారు. కేవలం 1.5 అవరే, 1.5 సరే తిరుపతిరావు గారు